శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 78వ భాగం. యుద్ధరంగము నుండి నిష్క్రమించిన ఇంద్రజిత్తు తన మాయాశక్తితో మాయాసీతను సృష్టించి ఆ మాయాసీతను రథంపై నిలిపి పశ్చిమ ద్వారం గుండా బయటకు వచ్చాడు. హనుమంతాది వానరవీరులు మల్లవస్త్రాలతో దీనంగా ఉన్న సీతను చూసి విషణ్ణవదనలయ్యారు. ఇంద్రజిత్తు మాయాసీతను జుట్టుపట్టి కొట్టసాగాడు. హనుమంతుడు కోపంగా, దుర్మార్గుడా, సీత నీకు చేసిన అపకారం ఏమిటి? ఆమెను ఎందుకు హింసిస్తున్నావు? స్త్రీని హత్య చేసిన వారికి రౌరవాది నరకాలు తప్పవు అన్నారు కోపంగా. ఇంద్రజిత్తు, ఓ వానరుడా, ఈమెను సంహరిస్తేనే రామలక్ష్మణులు సుగ్రీవుడు కుంగిపోతారు. మా శత్రువులను బాధించడమే మా లక్ష్యం అంటూ ఖడ్గముతో ఒక్క వేటు వేయగా సీత యొక్క శరీరం ముక్కలైంది. వానరులు నిలునీరిపై అన్ని పక్కలకు పరుగులు తీశారు. హనుమంతుడు ప్రళయకాల రుద్రుల రాక్షస సంహారం చేశాడు. ఒక మహాశిలను తెచ్చి ఇంద్రజిత్తు రథంపైకి విసిరాడు. ఇంద్రజిత్తు నేర్పుగా తప్పించుకున్నాడు. ఆ శిల భూమిలో రంధ్రం చేస్తూ దిగబడిపోయింది. దాని కింద అనేక మంది రాక్షసులు నలిగిపోయారు. హనుమంతుడు ఈ దుర్వార్తను రామునికి అందజేయడానికి జాంబవంతాది మా ప్రముఖులతో వెళ్ళాడు. ఇంద్రజిత్తు ఒక యజ్ఞకార్యం నిర్వర్తించుటకు, అభిచార హోమం చేయుటకు నికుంభలా చైత్యానికి వెళ్ళాడు. రాక్షసులను తన రక్షణ కోసం ఊహాత్మకంగా నిలిపి పద్ధతి ప్రకారం అభిచార హోమాన్ని ప్రారంభించాడు. హనుమంతుడు కన్నీరు కారుస్తూ రాముని వద్దకు వచ్చి, ప్రభు, ఇంద్రజిత్తు మా ఎదుటనే సీతాదేవిని ఖడ్గముతో హతమార్చాడు. మేము నివారించలేకపోయాం అన్నాడు. ఆ మాట విన్న రాముడు మొదలు నరికిన చెట్టులా నేలపై పడి మూర్చిపోయాడు. వానరులు చల్లని నీళ్లు చల్లి రామునికి స్పృహ వచ్చేలా చేశారు. లక్ష్మణుడు భరించలేని ధైర్యంతో, అన్న, రాజ్యం దూరమైన కలత చెందకుండా జితేంద్రుడివై ధర్మానికి కట్టుబడి ఉన్నాం. మనం ధర్మంగా ఉన్నా కూడా మనం కష్టాలు గురవుతున్నాం. అధర్మంగా ఉండేవాడు సుఖభోగాలను అనిపిస్తున్నాడు. దుర్మార్గుడైనటువంటి రావణుడు హాయిగా ఉన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న మనం ఇలా ఆపదల పాలవుతున్నాం. సీత మరణవార్త విని తట్టుకోలేకపోతున్నాను. ఈ లంకను రాక్షసులతో సహా నాశనం చేస్తాను అన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడు వారి దుఃఖానికి కారణం తెలుసుకొని ఇలా చెప్పాడు. శ్రీరామ, ఇది ఇంద్రజిత్తు మాయ. ఒక మాయాసీతను సృష్టించి ఆమెను చంపిన భ్రమను కలిగించాడు. రావణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను చంపనీయుడు. మీ మనసును ఇటు మరల్చి ఆ ఇంద్రజిత్తు నికుంభలా సైన్యం దగ్గర అభిచార హోమాన్ని ప్రారంభించాడు. ఆ హోమం పూర్తయి అతనికి బ్రహ్మ శిరోరామకాశం లభిస్తే అతన్ని జయించడం అసాధ్యమవుతుంది. కనుక వెంటనే లక్ష్మణుని, కొంతమంది వానర యోధులను పంపించి ఆ హోమానికి విఘ్నం కలిగించాలి. నికుంభలా చైత్యం వద్ద గల మర్రి చెట్టు దగ్గర హోమం పూర్తి చేయకముందే అతను దెబ్బతీసి హోమానికి విఘ్నం కలిగించాలి. లేకపోతే అతను ఓడించడం కష్టం. నీవు అలా చేస్తే అతని లక్ష్మణ చేతిలో ఇంద్రజిత్తు మరణిస్తాడు అని చెప్పాడు. రాముడు కొంచెం తేరుకుని విభీషణుని పక్కన కూర్చోబెట్టుకుని ఆ విషయాన్ని మళ్ళీ చెప్పమన్నాడు. విభీషణుడు మళ్ళీ వివరించి వెంటనే లక్ష్మణుని, అతనితో పాటు హనుబాదాది వానర వీరుల్ని, జాంబవాదాది భల్లూక వీరుల్ని పంపించి నికుంభలా చేయడం దగ్గరికి తీసుకువెళతానని చెప్పాడు. అప్పుడు రాముడు అంగీకరించాడు. అప్పుడు భీషణుడు రామాజ్ఞ ప్రకారము లక్ష్మణుని, ఇతర యోధుల్ని తన వెంట తీసుకుని బయలుదేరాడు. నికుంభలా చేయించడానికి చేరాక విభీషణుడు లక్ష్మణుతో ఇలా చెప్పాడు. సౌమిత్రి, చూసావా, నల్లని మేఘమండలం ఉన్న రాక్షస సైన్యం మధ్య ఇంద్రజిత్తు హోమాన్ని చేస్తున్నాడు. రాక్షసుల్ని సంహరిస్తే కానీ ఇంద్రజిత్తు మనకు దొరకడు. వెంటనే దాడి చేయండి అన్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు పైన, రాక్షస సైన్యం పైన బాణవర్షం కురిపించాడు. వానర భల్లూక వీరులు కూడా రాక్షసుల్ని హింసించసాగారు. చావు దెబ్బలు తింటున్న తన సైన్యాన్ని చూసిన ఇంద్రజిత్తు హోమకార్యాన్ని నిలిపివేసి రథాన్ని అధిరోహించి వానరసేనను ఎదుర్కొన్నాడు. వీరవిహారం చేస్తున్న హనుమంతుని మీదకు అనేక ఆయుధాలను ప్రయోగించాడు. వాటిని లెక్క చేయని వాయుపుత్రుడు తనతో ద్వంద్వయుద్ధం చేసి గెలవమని ఇంద్రజిత్తును దెప్పిపొడిచాడు. ఆ సమయంలో భీషణుడు లక్ష్మణుడు తన వెంట తీసుకువెళ్ళి హోమం చేసి భూతబలి ఇచ్చే మర్రి వృక్షాన్ని చూపించి, లక్ష్మణ, ఇంద్రజిత్తు ఇక్కడ భూతబలి ఇచ్చి అటు పిమ్మట యుద్ధానికి అదృశ్యంగా యుద్ధానికి వెళతాడు.
అతడు ఇక్కడికి చేరకుండా అతని రథాన్ని ధ్వంసం చేసి అతన్ని వధించు అన్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును యుద్ధానికి ఆహ్వానించాడు. లక్ష్మణుని పక్కన నిలిచిన విభీషణుని చూసి ఇంద్రజిత్తు కోపంతో, దుష్టుడా, రాక్షస వంశంలో పుట్టి నా పినతండ్రివై ఉండి శత్రువు యొక్క పంచని చేసి నాకు ద్రోహాన్ని చేస్తున్నావు. ఈ మర్రి చెట్టు వద్దకు లక్ష్మణుని తీసుకువచ్చి నా రహస్యాన్ని చెప్పావు. అవసరం తీరాక వాళ్ళు నిన్ను కూడా హతమారుస్తారు, జాగ్రత్త అని దూషించాడు. ఇంద్రజిత్తు మాటలకు జవాబుగా విభీషణుడు, రావణకుమార, నా స్వభావం తెలియక నన్ను నిందిస్తున్నావు. నేను రాక్షసుడినైనా కూడా సరళ స్వభావం గల వాడిని. క్రూరకర్మలు నేను చెయ్యను. హితం చెప్పినందుకు నీ తండ్రి నన్ను వెళ్ళగొట్టాడు. పర్లధనం అపహరించుట, పరస్త్రీని అపహరించుట, హితం కోరేవని శంకించుట పరమ దోషాలు. వీటికి పాల్పడిన వారు సర్వనాశనం అవుతారు. నీ తండ్రి ఉత్తమ వంశంలో పుట్టిన శాస్త్ర పాండిత్యం ఉన్న అనేక పాపాలు చేశాడు. ఋషుల్ని హింసించాడు. అందుకే నేను నీ తండ్రిని వదిలిపెట్టాను. నీవు కూడా నీ తండ్రి వలె మూర్ఖుడవు. నీ ఆయువు కూడా మూడింది అన్నాడు. హనుమంతుని భుజాలపై ఆసీనుడైన లక్ష్మణ్ణి ఇంద్రజిత్తు చూసి ఇలా అన్నాడు, లక్ష్మణ, నీ అన్నదమ్ములిద్దరూ నా బాణాల దాటికి స్పృహ తప్పిపడ్డారు, గుర్తుందా? నీకు యమసదనానికి చేరాలని ఉందా అన్నాడు. లక్ష్మణ్ నిర్భయంగా, రాక్షస, ఆనాడు నీవు అదృశ్యంగా యుద్ధం చేశావు. అది ఒక దొంగల పద్ధతి. మాటలు కట్టిపెట్టి ప్రత్యక్షంగా నీ ప్రతాపాన్ని ఇప్పుడు చూపించు అన్నాడు. ఇద్దరూ సింహాల వలె పోరాడసాగారు. ఇద్దరి యుద్ధము 2 గ్రహాలు గగనతలంతో పోరాడినట్లుంది. లక్ష్మణుడు 5 బాణాలతో కొడితే ఇంద్రజిత్తు 3 బాణాలతో దెబ్బతీశాడు. ఎవరూ అలసిపోవడం లేదు. లక్ష్మణుడు పదునైన బాణాలతో ఇంద్రజిత్తును సురతప్పేలా కొట్టాడు. ఇంద్రజిత్తు 7 బాణాలతో లక్ష్మణుని, 10 బాణాలతో హనుమంతుని, 100 బాణాలతో విభీషణ్ణి కొట్టాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు కవచాన్ని ముక్కలు చేశాడు. వారు అలసిపోకుండా దీర్ఘకాలం పోరు సాగించారు. బాణాలు తగిలి వారి శరీరాలు మొక్కలతో నిండిన పర్వతాల్లా ఉన్నాయి. విభీషణుడు వానర వీరుల్ని ప్రోత్సహిస్తూ, వానర వీరులారా, అందరూ కలిసి ఉత్సాహంగా రాక్షస వీరులను వెట్టుపెట్టండి. లక్ష్మణుడు తప్పగా ఇంద్రజిత్తును వధిస్తాడు. మీ ప్రతాపాన్ని చూపించండి అని ప్రోత్సహించాడు. వానరులు రాక్షసులు రక్కి కొరికి కొట్టి చంపుతున్నారు. జాంబవంతుని ప్రతాపం సహించలేక రాక్షసులందరూ ఒక్కసారిగా జాంబవంతునిపై ఆయుధాలతో దాడి చేశారు. అది చూసిన హనుమంతుడు లక్ష్మణుని తన భుజాలపై దింపి పెద్ద మర్రి చెట్టు పగిలించి దానితో ఆ రాక్షసులను సంహరించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపాడు. ఇంద్రజిత్తు తానే సారథం చేస్తూ యుద్ధం చేయసాగాడు. శరభుడు, రభసుడు, గంధమాదనుడు, ప్రమాది ఒక్కసారిగా ముందుకు ఉరికి ఇంద్రజిత్తు రథాశ్వాన్ని చంపి ఇంద్రజిత్తు రథాన్ని ముక్కలు చేశారు. ఇంద్రజిత్తు తన రాక్షస వీరులకు జాగ్రత్త చెప్పి క్షణాలలో లంకానగరంలోకి వెళ్ళి మరొక రథంతో వచ్చాడు. అతని బుద్ధి కుశలతకు లక్ష్మణుడు, వానరులు ఆశ్చర్యపోయారు. లక్ష్మణుడు ఒక నిశిత బాణంతో ఇంద్రజిత్తు యొక్క చాపాన్ని ముక్కలు చేశాడు. ఇంద్రజిత్తు మరొక చాపం అందుకుని లక్ష్మణునిపై బాణవర్షం కురిపించాడు. లక్ష్మణుడు అద్భుతంగా ఒక్కొక్కనిపై 3 బాణాలు చొప్పున రాక్షసులందరినీ కూడా రక్తం కారేలా కొట్టాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథచారం చంపగా విభీషణుడు తన గదతో అశ్వాన్ని చంపాడు. ఇంద్రజిత్తు తన పెనతండ్రిపై ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని లక్ష్మణుడు తన బాణాలతో ముక్కలు చేశాడు. లక్ష్మణుడు వారుణాస్త్రం ఇంద్రజిత్తు యొక్క రౌద్రాస్త్రంతో నిర్వీర్యం అయింది. ఇంద్రజిత్తు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం లక్ష్మణుడి యొక్క సౌరాస్త్రాన్ని వమ్మయింది. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి అసురాస్త్రం లక్ష్మణుని మహేరాస్త్రంతో నిస్తేజమైంది. ఋషులు, దేవతలు, నాగులు ఇంద్రుని నాయకత్వాన్ని అదృశ్యంగా నిలిచి లక్ష్మణుని రక్షించసాగారు. లక్ష్మణుడు ప్రాణాంతకమైన ఐంద్రాస్త్రాన్ని ధనుసుకు సంధించి, ఓ బాణమా, రాముడు సత్యసంధుడు, ధర్మనిరతుడు, పరాక్రమం సడిలేనివాడు అయినచో ఇంద్రజిత్తును సంహరించు అని పలికి ఆకర్ణాంతరము లాగే బాణాన్ని వదిలాడు. ఇంద్రజిత్తు శిరస్సు దిగి నేలపై పడింది. వానర బల్లోక వీరులు విభీషణుడు జయజద్వానాలు చేశారు. దేవతలు, గంధర్వులు, అప్సరసులు హర్షధ్వానాలు చేశారు. రాక్షసులు లంకలోకి పారిపోయారు. లక్ష్మణుడు రాముని వద్దకు వచ్చి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. విభీషణుడు జరిగినటువంటి యుద్ధక్రమాన్ని రామునికి వివరించాడు. రాముడు లక్ష్మణుని దగ్గరకు తీసుకొని ప్రేమగా శిరస్సు మూర్కొని అభినందించాడు. పిదప సుషేణుని పిలిచి వారికి వైద్యం చేయమన్నాడు. సుషేణుడు ఒక దివ్యమైన ఔషధం లక్ష్మణుని ముక్కు వద్ద ఉంచగా అతని బాధలన్నీ తొలగిపోయాయి. అదేవిధంగా మిగిలిన వారికి అందరికీ కూడా సుషేణుడు స్వస్థత చేకూర్చాడు. మిగతా కథను తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.